ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అని అంటూ ఉన్నాడు. అనగా దేవుడు న్యాయమూర్తి గనక దైవోగ్రతకు పాత్రులైన వారిని అగ్నికే పంపవలెను. దేవుడు పరిశుద్ధుడు గనుక ఇలాంటి పాపులను ద్వేషింపవలెను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అనగా మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నాం, నిత్య నరకాగ్నికి పాత్రులము. అయితే ఇటువంటి మరణము నుండి ఆయన మనలను బ్రతికించాడు. కారణం ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమయే. ఎందుకంటే యోహాను వ్రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 8-9 వచనాలు గమనిస్తే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు కనుక మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఆయనే జీవాధిపతి, నిత్య జీవమునై ఉన్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుతూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అలాగనే యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. అలాగనే ప్రియులారా, ప్రభు చేసినటువంటి రెండవ కార్యం ఏమిటిదంటే ఆయన మనలను బ్రతికించడమే. కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 13-14 వచనాలు గమనిస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నత పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను బ్రతికింపజేసెనని వాక్యం సెలవిస్తున్నది. నిజమే ప్రియులారా, మనమందరము కూడా పాపము చేత అపరాధముల చేత సచ్చిన వారమే. అయితే ఇటువంటి మరణంలో నుంచి మనలను బ్రతికించుటకు ఆయన మానవునిగా అవతరించి ఆయన మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా ఆ మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆ గొప్ప దేవుడు ఆయనతో పాటు మనలను కూడా బ్రతికించాడు. కనుక ప్రియులారా, మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరికే మృతి పొందాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.